శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సర్వమత సమ్మతమై ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ విశ్వమానవ కళ్యాణానికి కృషి చేస్తూ ఉందని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పేర్కొన్నారు. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద గల పీఠం నూతన ఆశ్రమంలో ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పీఠం నూతన ఆశ్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా సమాచార కేంద్రాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే పుస్తకాల ప్రదర్శన స్టాళ్లను పీఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జానీ బాషా, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు, పీఠం కన్వీనర్ పేరూరి సూరబాబు, పీఠం ప్రతినిధులు ఎన్డీవీ వర్మ, ఆకుల రవితేజ, ఈవేళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము 9, 10, 11 ఫిబ్రవరి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. 1928 నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. 1928లో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యుల స్వగృహనందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి. ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో 2000 సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 25 సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 97 సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం విస్తరింపబడుతుంది. అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలుదిశలా వ్యాప్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పము. ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి కులతత్వాలు, ప్రాంతీయతత్వాలు, భాషాతత్వాలు, ఇక అనేక రకాలైనటువంటి మత ఛాందస తత్వాలతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అశాంతి, అసహనము, ఒత్తిడి, ఆందోళన ఇంకా ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడి మనం మానవులుగా కాకుండా మనకన్నా కింద జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మనలో ఏర్పడి ఈనాటి సమాజంలో మానవతా విలువలు తరిగిపోయి నైతిక విలువలు కోల్పోతూ సమాజంలో ఒక మానవ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం. అంచేత ఆ మానవ తత్వాన్ని మనలో గుర్తు చేస్తూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధస్సుని జ్ఞాన సంస్కృతి చేత మన సంస్కారాన్ని ఏర్పరించుకుని మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి, ప్రతి మత ధర్మస్థులకు, ప్రతి కులస్థులకు, ప్రతి ఒక్కరికి, మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరము.